పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పి గణబాబు గోపాలపట్నం పశ్చిమ టీడీపీ కార్యాలయం యందు విలేకరుల సమావేశంలో మీడియా ముందు మాట్లాడారు. యువత రాజకీయాల్లోకి కీలక పాత్ర పోషించాలని, మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ప్రత్యేక హోదాను పక్కన పెట్టారు. వైసీపీ ప్రభుత్వమని అన్నారు. దేశంలో గంజాయి సాగులో మన రాష్ట్రం 26వ స్థానంలో ఉందని, విదేశీ విద్యను పక్కన పెట్టారని అన్నారు. పక్క రాష్ట్రాలు మనకంటే ఎక్కువ అభివృద్ధి చెందుతున్నాయి. యువతను ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పెట్టి యువతను తప్పుదోవ పట్టించారు వైసీపీ అని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో కియా మోటార్స్ అనేక రకాల ఇండస్ట్రీస్ వచ్చాయని, ఈ ప్రభుత్వంలో ఇండస్ట్రీస్ ఊసేయలేదన్నారు. రాష్ట్రంలో యువత ఓటు హక్కును వినియోగించుకోవాలి, చంద్రబాబు నాయకత్వం రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని అభివృద్ధి చేసిన వారికి ఓటు వేయాలని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి యువత మరి వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కలగాలంటే ప్రతి యువకుడికి మీ ఓటు ద్వారానే అది తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యపడుతుంది. కాబట్టి అందరూ ఓటర్గా నమోదైతేనే మీ ఆ హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫస్ట్ ఓటు డెవలప్మెంట్కి వేయాల్సిందిగా, వేయాలంటే ఇక టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగించుకోవాల్సిందిగా మీ అందరి ద్వారా యువతని, ముఖ్యంగా రాష్ట్ర యువత ఈ రాష్ట్రానికి కాదు దేశానికి బలమైనటువంటి పునాది కావాలి. మీరు మంచి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి ఆర్థిక వ్యవస్థగా మన రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే మీ ఓటు కీలకం. కాబట్టి మీరందరూ కూడా అభివృద్ధి దిశగా అడుగులేసి గతంలో ఉండేటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్న కంబైన్డ్ స్టేట్లో ఏ రకంగా డెవలప్ అయ్యి ఈరోజు ఒక పెద్ద ఎకానమీగా ఈరోజు హైదరాబాద్ మనకంటే చిన్న రాష్ట్రం అయినా ఈరోజు అక్కడ ఆర్థికంగా బలమైన రాష్ట్రంగా కావడానికి కారణమైన ఆ రోజు ఉండేటువంటి ఈరోజు అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి విజనరీ లీడర్షిప్. ఈరోజు అదే పందాలో కొత్త ఆంధ్రప్రదేశ్ వచ్చినాక అమరావతితో స్టార్ట్ అయ్యి ఈరోజు క్యాపిటల్ సిటీగా అక్కడ అనేక విద్యా సంస్థలు కానీ అనేక ఇండస్ట్రీస్ కానీ రప్పించడంలో ఆ రోజు కీలక పాత్ర వహించాం. ఈరోజు డిస్ట్రక్షన్తో మొదలైనటువంటి ప్రభుత్వం అవన్నీ కూడా వెనక్కి వెళ్ళేలా జరిగి యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేసి ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసే విధంగా జరిగింది. కాబట్టి మీ ఓటు చాలా కీలకం. ఎక్కువ శాతం 18 ఏళ్ళు నిండిన వారు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ ఫస్ట్ ఓటు డెవలప్మెంట్కి, గ్రోత్కి వేయాల్సిందిగా, అది తెలుగుదేశం పార్టీ వల్ల సాధ్యం అవుతుందని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ యువత అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి. సమస్యలన్నీ వచ్చి 2003 నాటికి మీరు కేవలం 5,000 ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు హైదరాబాద్లో ఈరోజు 10 లక్షల మందికి చేరిందంటే ఆ సిటీ గ్రోత్ మనకు కనబడుతుంది. సో ఆ రకమైనటువంటి నిర్ణయాలు ఈరోజు మనం నవ్యాంధ్ర కొత్త ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ లాగా మనం కూడా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని అడుగులు వేశాం. ఈరోజు టీడీపీ హయాంలో ఆ రోజు కియా మోటార్స్ కానీ, హీరో మోటార్ కార్స్ కానీ, ఇసుజు కానీ, బెర్గర్ పెయింట్స్ కానీ, ఫాక్సాన్ కానీ, గమేషా కానీ, అపోలో టైర్స్ కానీ ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ వచ్చాయి. ఈరోజు కొత్త కంపెనీ ఒక్కటి కూడా రాని పరిస్థితి. మరి ఉన్నటువంటి లులు గ్రూప్ కానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, జాకీ కానీ, అమర్ రాజా కానీ, హెచ్సిఎల్ కానీ, అదానీ గ్రీన్ కో వంటి సంస్థలన్నీ కూడా ఏపీకి బాయ్ చెప్పేసిన పరిస్థితి.